జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది, అలాగే వ్యతిరేకంగా 149 మంది ఓటు వేయడం జరిగింది. ఓటింగ్ ని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు స్పీకర్. జేపీసీకి జమిలీ ఎన్నికల బిల్లు పంపడానికి ఓటింగ్ అయితే జరిగింది. 220 మంది సభ్యులు అనుకూలంగా, అలాగే 149 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు స్పీకర్. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది సభ్యులు ఓటు వేయగా 149 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. వ్యతిరేకంగా, అలాగే ఎలక్ట్రానిక్ విధానంపై డౌట్ ఉన్న వారికి ఓటింగ్ స్లిప్స్ ద్వారా ఓటు వేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటు వేయడం జరిగింది. ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఎలక్ట్రానిక్ విధానంపై డౌట్ ఉన్న వారికి ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటింగ్ కు అనుమతిచ్చారు స్పీకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జమిలీ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు. కొత్త పార్లమెంట్ భవనంలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం ప్రస్తుతం ఇదే తొలిసారి. అలాగే ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటు వేసే అవకాశాన్ని స్పీకర్ కల్పించడం కూడా జరిగింది.